స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. స్త్రీత్వానికి చిహ్నాలైన రొమ్ములు కొంతమంది అమ్మాయిల్లో ఉండి లేనట్లుగా ఉంటాయి. ఇలాంటప్పుడు బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీ సాయంతో రొమ్ముల పరిమాణాన్ని చక్కగా పెంచుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. రొమ్ముల పరిమాణాన్ని పెంచే సర్జరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రొమ్ములు స్త్రీతత్వానికి చిహ్నాలు. యవ్వన ప్రాయంలో చాలా మంది అమ్మాయిల్లో రొమ్ముల పరిమాణం గురించిన దిగులు ఎక్కువగా కనిపిస్తుంటుంది. రొమ్ములు మరీ చిన్నవిగా ఉన్నాయని, తమలో ఏదో లోపించిందని బాధపడుతుంటారు. తరచూ ఇతరులతో పోల్చుకుంటూ తీరని మానసిక వ్యధకు లోనవుతుంటారు. ఇలాంటప్పుడు చాలా మంది టీవీలోనూ పత్రికల్లోనూ చూపించే బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ క్రీములు, లోషన్లు, నాన్ సర్జికల్ బ్రెస్ట్ అప్లిఫ్ట్మెంట్ సాధనాల్ని వాడేందుకు ప్రయత్నిస్తుంటారు. నిజానికి ఇవన్నీ వృధా ప్రయత్నాలే అంటారు డాక్టర్లు. ఇవాళ ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్స పద్ధతులతో రొమ్ముల పరిమాణాన్ని మనం కోరుకున్నట్లుగా చక్కగా పెంచుకోవచ్చు. ఈ కాస్మెటిక్ సర్జరీ అంటే చాలా ఎక్స్పాండింగ్ బిజినెస్ కాబట్టి మార్కెట్లో చాలా రకాల ప్రొసీజర్స్ కానీ ఈ మార్కెటింగ్ టాక్టిక్స్ ఉంటాయి. సైంటిఫికలీ స్పీకింగ్ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అంటే ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, బ్రెస్ట్ టిష్యూ ఎక్కువగా ఉంటుంది. బయట క్రీమ్స్ కానీ లోషన్ వాడితే అసలు తగదు. కొన్ని క్రీమ్స్లో లోషన్స్లో హార్మోన్స్ ఉంటాయి, దాంట్లో వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. ఇన్స్టెంట్ రిజల్ట్స్ కానీ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కావాలంటే బ్రెస్ట్ ఇంప్లాంట్ ఇస్ ద నంబర్ 1 ప్రొసీజర్. ఇంప్లాంట్స్ అంటే 2 రకాల ఇంప్లాంట్స్ ఉంటాయి. ఒకటి సిలికాన్ ఇంప్లాంట్స్ కానీ సెలైన్ ఇంప్లాంట్స్. ఈ ఇంప్లాంట్స్ మరి బ్రెస్ట్ టిష్యూ బ్యాక్ సైడ్ కానీ మసిల్ బ్యాక్ సైడ్లో కూడా వేసుకోవచ్చు. దెర్ ఆర్ డిఫరెంట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఫర్ దీస్ ప్రొసీజర్స్. లేటెస్ట్ డెవలప్మెంట్ అయితే ఫ్యాట్ ఇంజెక్షన్స్, మన బాడీ నుంచి వేరే చుట్టా నుంచి ఫ్యాట్ తీసేసి ఆ బ్రెస్ట్లో వేసుకోవడం. ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్. అది దాంట్లో కూడా ఇది మన స్టెమ్ సెల్స్ కానీ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా కలిపి ఇస్తే ఫ్యాట్ అక్కడే గ్రో అవ్వచ్చు. రొమ్ముల పరిమాణం చిన్నగా ఉండటం ఒక సమస్య అయితే, కొంతమంది అమ్మాయిలకు రొమ్ముల పరిమాణమే పెద్ద సమస్యగా పరిణమిస్తుంటుంది. ఎత్తుకు వయసుకు ఉండాల్సిన దానికంటే రొమ్ముల పరిమాణం ఎక్కువగా ఉండటం అనేది అమ్మాయిలకు అనేక చిక్కుల్ని తెచ్చిపెడుతుంటుంది. ఎబ్బెట్టుగా కనిపిస్తుండడంతో ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. అయితే అధికంగా ఉన్న రొమ్ముల్ని ఇప్పుడు బ్రెస్ట్ రిడక్షన్ పద్ధతులతో కోరుకున్న పరిమాణంలోకి తీసుకురావచ్చు. కొంతమంది పిల్లలు కూడా ఈ ప్యూబర్టీ నుంచి అడోలసెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు ఆ బ్రెస్ట్ చాలా ఫాస్ట్గా చాలా ఎక్కువగా సైజ్ పెరగవచ్చు. ఈ అమ్మాయిలో మళ్ళీ ఇంకా ప్రెగ్నెన్సీ కానీ ఇంకా లేట్ స్టేజ్లో కూడా ఇంకా మళ్ళీ చాలా ఎక్కువగా అయిపోతుంది. బికాస్ ఆఫ్ దానివల్ల వాళ్ళకి బ్యాక్ పెయిన్ రావచ్చు. ఇంకా వాళ్ళు బయట తిరగడానికి కోసం చాలా షై ఫీల్ అవుతారు. సోషల్ మింగ్లింగ్ కూడా చాలా తగ్గిపోతుంది. ఇది హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ కాబట్టి వేరే ఏం ట్రీట్మెంట్ ఉండదు. సర్జరీ ప్రొసీజర్ ద్వారా ఇది తగ్గించుకోవచ్చు. బ్రెస్ట్ టిష్యూ కొంచెం సైజ్ చిన్నగా ఉంటే లైపోసక్షన్ ద్వారా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ ముఖ్యమంటే సర్జరీ ద్వారా ఇది ఎక్స్ట్రా బ్రెస్ట్ టిష్యూ తీసేసి మనం మామూలు బ్రెస్ట్ లాగా తయారు చేస్తాం. సో దట్ ఇట్ లుక్స్ ఎస్థెటికలీ ప్లీజింగ్ ఆల్సో. కొంచెం లైట్గా స్కార్స్ ఉంటాయి, బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం తగ్గిపోతాయి.